సిబిఐతో నకిలీ మద్యంపై దర్యాప్తు చేపట్టాలని మాజీ మంత్రి విడుదల రజని డిమాండ్ చేశారు. సిట్లో ఉండేది చంద్రబాబుకు సంబంధించిన అధికారులే అని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పచ్చ మూకల అండతో నకిలీ మద్యం ఆర్గనైజ్డ్ బిజినెస్ గా తయారు చేశారని ఆరోపించారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో నారావారి నకిలీ మద్యంకు వ్యతిరేకంగా విడుదల రజని పాదయాత్ర చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కల్తీ మద్యం వల్ల రాష్ట్రంలో 421 మంది వరకు చనిపోయారని అన్నారు. మద్యంలో విషాన్ని కలిపి టీడీపీ ప్రభుత్వం అమ్ముతోందన్నారు. వైన్ షాపులు కేటాయింపులో అవకతవకల గురించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సైడ్ రా ఈ వైన్ షాపులు కానీ ఉన్నటువంటి బెల్ట్ షాపులు కానీ ఈ పర్మిట్ రూమ్లు కానీ అన్ని బార్ షాపులు కానీ మొత్తం కూడా ఈ ఎక్సైజ్ శాఖ పూర్తి స్థాయిలో కూడా రైడ్స్ నిర్వహించి వీళ్ళందరి మీద కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక సిట్ వేశారు, చూస్తూ ఉన్నాము. సిట్లో ఉండేది ఎవరండి? వీళ్ళ అధికారులే కదా. వాళ్ళే న్యాయం చేస్తారు మనకి, వాళ్ళే మన న్యాయం చేస్తారా? సో కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్గా ఈ ఇన్వెస్టిగేషన్ని సిబిఐకి అప్పచెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే ఈ నకిలీ మద్యం వల్ల చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారిని, వారి కుటుంబ సభ్యుల్ని గుర్తించి వాళ్ళకు ప్రభుత్వం నుంచి కూడా ఆదుకొని కొన్ని చర్యలు చేపట్టాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే వైన్ షాపుల కేటాయింపుల్లో ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు, ప్రైవేట్ షాపులకు ఇచ్చారో కేటాయింపులో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో, అలాగే అనర్హులు ఎవరైతే ఉన్నారో వాటిని తక్షణమే ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా తొలగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే మళ్ళీ ఈ మద్యం షాపులు ఏవైతే ఈ ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉన్నాయో ఇవన్నీ కూడా మళ్ళీ గవర్నమెంట్ కిందే కంటిన్యూ అవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఉన్నటువంటి ఈ బెల్ట్ షాపులు, ఏవైతే పర్మిట్ రూమ్లు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా ఎత్తేయాలి, ప్రజల ప్రాణాలు కాపాడాలి, ప్రజలకు ఇలాంటి నకిలీ మందు అందుబాటులో ఉంచొద్దు, దీని మీద తక్షణమే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.